మనల్ని చూసి సంతోషిస్తారు. అవునండి, వదిన రాకతో ఇంట్లో సంక్రాంతి పండగలా అత్త అల్లుణ్ణి చూడండి ఎంత ప్రేమగా ఉన్నారో. ఈ ఆనందమే నేను కోరుకుంది. వదినొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అవును, మానసి సరయ్య ఎక్కడా కనిపించడం లేదు. వదిన అమ్మవారి చెట్టు దగ్గరికి వెళ్ళిందమ్మా. మానసి సరయులిద్దరూ అమ్మవారికి పూజ చేయించడానికి వెళ్లారు వదినా. వచ్చేస్తారు, లోపలికి రా. రా బ్రహ్మణి. నీ కోడలంటే వదినేనమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయింది? పుట్టింటికొస్తే చాలు మొగుళ్ళని పట్టించుకోవడం మానేస్తారు. ఎక్కడికన్నయ్యా? ఏంటన్నయ్యా తెగ వెతికేస్తున్నావు? ఎవరికోసం? వదిన కోసమేనా? కనీసం పుట్టింటికొచ్చినప్పుడైనా వదిలేవచ్చు కదా పాపం. చంపేస్తాం. పోవే మృదులా, మృదులా, హే మృదులా, హే మృదులా, మృదులా, మృదులా. సార్ పిలుపులు మొదలయ్యాయి. దుర్మార్గురాలా, కావాలని చూడడం లేదు కదా? చెప్తానుండ నీ పని. మృదులా, కాఫీ. గురువుగారు రచ్చ చేసేలా ఉన్నారు. ఇప్పుడేం చెయ్యాలి? నువ్విలా వచ్చేలా లేవు. నిన్ను చెప్తా. అబ్బా, అబ్బా, నీకు దండం పెడతాను, నువ్వు సిగ్గుపడకే బాబు. నీ పని చూసుకో. మృదులా, మృదులా, కాఫీ. వస్తున్నా. త్వరగా రా ప్లీజ్. ఎక్కడికి వదినా? అది మీ అన్నయ్యకి కాఫీ కావాలట. కాఫీయే కదా, ఇచ్చేద్దాం. 1 minute ఆంటీ. థ్యాంక్ యూ. అఖిల, ఈ కాఫీ తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇవ్వు. అయ్యో తనయ్య వద్దు. ఏం కాదు, నువ్వు ఊరుకోదినా. నువ్వు తీసుకెళ్ళు. నువ్వు రా రా వదినా. కాఫీ. నేను అడిగింది ఈ కాఫీ కాదు బంగారం. సారీ సారీ. ఏమై వచ్చిందంటే అన్నయ్య కాఫీ బాగుందా? నాతోనే ఆడుకుంటారా మీరు? మిమ్మల్ని మధుగారు మధుగారు, నాకేం తెలీదు, అంతా మీ చెల్లెల పనే. ఈ కాఫీ కాదా అన్నయ్య? మరే కాఫీ వదినా? పొట్టిదా నిన్ను.
కాఫీ అడిగితే ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరైనా చూస్తారు. మధు గారు వద్దు. ఎవరైనా చూస్తారు మధు గారు, వద్దు. ఇంతకీ నెక్స్ట్ కార్యక్రమం ఎప్పుడు పెడతారా? ఏం కార్యక్రమం? అబ్బా పాపం, ఏమీ తెలియదు మరి. తరుణ్ బాబుకి పెళ్లి ముహూర్తంతో పాటు తర్వాత కార్యక్రమానికి కూడా ముహూర్తం పెట్టేశారంట. మన పెళ్లి ఎప్పుడో అయింది, కానీ ఆ ఊసే లేదు. ఊసలకేం కర్మ, ఎన్నైనా చేసుకోవచ్చు. బా ముందు అత్తయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదాం ముహూర్తం ఎప్పుడని. నువ్వు బాగా ముదిరిపోయావు. చెప్తా. వదలండి, అక్కడ నా కోసం చూస్తూ ఉంటారు. నాకు కావాల్సింది ఇస్తే వదిలేస్తా. వదలరా? అంత కష్టపడి కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుంది ఇంత ఈజీగా వదిలేయడానికా? ఇచ్చాళ్ళు ఇవ్వు. ఎలా వదలరు నేను చూస్తా. అవునా? మృదుల 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 చూసుకోవే, నేల ఆకాశం ఏది కనిపించట్లేదు నీకు. కళ్ళు నెత్తికెక్కి తిరుగుతున్నావు కదా. ఎందుకు మానసి ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవాలని చూస్తావు? అసలు నన్ను చూడగానే నీకెందుకంత కోపం వస్తుంది? నేనేం తప్పు చేశాను? మన మధ్య ఈ గొడవలేం వద్దని చెప్తున్నాను కదా మానసి. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ప్లీజ్ మానసి, మనం ఎప్పట్లో బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. ప్లీజ్ మానసి, అర్థం చేసుకో. వదలవే, వదులు మానసి, వదలవే, వదలవే, వదులు. మృదుల మానసి, అసలేమనుకుంటున్నావు మానసి? అసలు ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? అసలు నిన్ను ఇంతలా బతిమలాడుతూ నువ్వు చీ కొడుతున్నా నీ వెంట తిరగాల్సిన అవసరం మృదులకేంటి? నీకు అన్యాయం చేయాలి అన్న ఉద్దేశం ఉన్నదే అయితే నువ్వెలా పోతే తనకేంటి అనుకునేది కదా. కానీ ఎందుకు నీకోసం ఆలోచిస్తుంది? అనుకోకుండా జరిగిన మా పెళ్లిని కావాలని చేసిందని నువ్వు నమ్ముతున్నావు, కానీ నీ సంతోషం కోసం తను ఇంత చేస్తున్నా నువ్వు కొంచెం కూడా నమ్మడం లేదు. అసలు ఇది నీ బుద్ధి కాదు మానసి. మాకు తెలిసిన మానసి ఎప్పుడు ఇలా ప్రవర్తించదు. ఎవరో చెప్తేనే నువ్వు చేస్తున్నావు. నీకు తెలియకుండానే నీ మనసు ఎవరో పాడు చేస్తున్నారు. సరే, నువ్వు ఎలా ఆలోచిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. నేనైతే క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను, విను. నీ మంచి కోరుకునే వాళ్ళుగా ఎప్పుడూ నీకు తోడుగా ఉండడానికి మేము సిద్ధం. కానీ మృదులాని నా భార్యని ఒక్క మాట కూడా అనే హక్కు అయితే నీకు లేదు. నీ జీవితం బాగుండాలని ఇద్దరం 1,00,000 సార్లు అనుకున్నాం. మొన్న నీ పెళ్లి చూపులు ఓకే అవ్వాలని 1,00,000 సార్లు దేవుళ్ళకు ముఖ్యం తెలుసా? ఇంకెప్పుడైనా ఇలాగే తన్ని బాధ పెట్టాలని చూస్తే మరదల వన్న అభిమానం, గౌరవం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. పద మృదుల. చూసిన వార్త
అది కళ్ళు నెత్తికెక్కి నన్ను గుద్దిందని ఒక్క మాట అంటే నాకే వార్నింగ్ ఇచ్చిపోతుండు బావా. ఈరోజు వార్నింగ్ ఇచ్చిండు, రేపు కొడతాడు కూడా. ఇంకా బావ నా సొంతమవుతాడని ఎట్లా ఆశలు పెట్టుకోమంటావు? అదే నీ కోడలత్తా. ఇక నీకు నాకు ఏ సంబంధంలే, ఇది ఫిక్స్ అయిపో. మానసి, ఏంటా మాటలు? అక్క, నువ్వు ఉండి చెప్తాను. కామినేని ఇంటి ఆడబిడ్డగా పుట్టి ఆ పనికి మాలిన దానికి భయపడిపోతున్నావా? అంతా అదే అనుకున్నట్టు అయిపోతే మనం ఇంతమంది మీ ఉండి కూడా ఇంకెందుకు? ఒక్క వారం రోజులు ఈ పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టు. తర్వాత అందరం కలిసి దీన్నొక ప్రాజెక్ట్ వర్క్లా అనుకుని కంప్లీట్ చేద్దాం. దానంతు చూద్దాం. అందరూ వచ్చినట్టే కదా? అవును, పెళ్లి కూతురేది? ఈ ఫంక్షన్కి మగవాళ్ళకి ఎంట్రీ లేదు కదత్తా. నీ కొడుకు కోసం వెళ్ళిపోయిందేమో. ప్రేమించిన బావని దూరం చేసుకొని ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావే? ఇంతమంది సంతోషం ముందు అవి గుర్తు రావులే అత్తా. ఏంటి కలుపుతున్నావు? మామూలుగా గోరింటకు చేయికి పెట్టుకుంటే ఏమవుతుంది? పండిద్ది. కాని ఇది కలిపితే మండుద్ది. చెయ్యి మొత్తం బొబ్బలెక్కి తొక్కలూడిపోతాయి. అర్థమైంది. ఈ గోరింటాకు మృదులకు పెడతావు కదా? కాదు, నేనే పెట్టుకుంటా. పిచ్చి పట్టిందే నీకు? నువ్వు పెట్టుకునే గోరింటాకులో నువ్వే కలుపుకోవడమేంటే? చేతులు కాలు చేస్తావు తింగరదానా. నేను చచ్చైనా సరే దాన్ని చంపాలన్నదే నా కాన్సెప్ట్. ఇది నా కోసం మృదుల తెచ్చిన గోరింటాకు. ఈ గోరింటాకు నాకు పెట్టగానే నా చేతులు మండుతాయి. అప్పుడు మా అమ్మకి మండి అందరు ముందు దాని పరువు తీసి చీరి ఆరేస్తుంది. లేకపోతే అది నన్ను అందరి ముందు కొడుతుందా? నువ్వింతకి తెగించి మరీ ప్లాన్ చేస్తే ఇక దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. మృదులా, నువ్వైపోయావే. హలో, ఆగండి ఆగండి. ఎక్కడికి బాబు వచ్చేస్తున్నారు? ఇది లేడీస్ ఫంక్షన్, జెంట్స్ నాట్ అలౌడ్. ఏయ్ పొట్టి, తప్పుకోవే. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. తప్పుగా. ఆహా, అంత లేదులే బాబు. టూ మచ్ ఇది. పెళ్లి కొడుకు నేను లేకుండా మీకు సెపరేట్ ఫంక్షన్ అంటే? పెళ్లి కొడుకైనా ఆ కొడుక్కి బాబైనా ఈ రోజు ఇక్కడ నో ఎంట్రీ. నిన్ను చెప్పు. నానా, మీకు కూడా ఎంట్రీ లేదంట. రే రే, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకరా. ఏదో నేను కూడా మీ వెనకాలే. అంతవరకు మీకు ఊసిపోకపోతే బావా బామ్మర్దులో ఇదిగో ఈ గోరింటకు పెట్టుకోండి. మేం గోరింటాకు పెట్టుకోవడం అంటే పొట్టిదన చంపేస్తా. వెళ్ళా. అరే చూడు మృదులా. అయ్యో పాపం తనయ్య,
అమ్మా చూడు వదలట్లేదు. ఈ రోజుకి అంతేనన్నా. బుద్ధిగా లోపలికెళ్ళండి. వెళ్ళండి 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 అది కాదు అత్త, అది వెళ్ళండి. కాదు. ఏయ్, వెళ్ళండి. మావయ్య మీరేం చెప్పండి మావయ్య. అయ్యో, వెళ్ళలేదు, నడవండి. తనయ్య, ఏయ్, తనయ్య, అదే తనయ్య. అరే ఓ ఓ, ఏయ్, ఓ. ఇక్కడే ఉండండి. పైకొస్తే కాళ్ళు విరగొడతా. ఏయ్, ఏయ్, తనయ్య, తనయ్య ప్లీజ్ తనయ్య తలుపు తీయమ్మా. తనయ్య, తనయ్య తనయ్య హాయ్ ఆల్. ఇది మన రాజ్యం, ఆడవాళ్ళ రాజ్యం. అత్త లవ్ స్టోరీ, మై మమ్మీ క్రష్, సరి యొక్క నైట్ పార్టీలు, మృదుల బేబీ రొమాంటిక్ మూమెంట్స్, అండ్ కోమలి పిన్ని ఫస్ట్ నైట్ కబుర్లు, మానసి కాలేజ్ కి స్టోరీస్ అన్ని మాట్లాడాలి. అండ్ ఫస్ట్ మన భారతీదేవి నా ఫస్ట్ క్రష్ మీ మావయ్యే. అరే ఆ, ఆ. మావయ్య, అబ్బా ఏంటత్తా, స్కూల్ క్రష్ కాలేజ్ క్రష్ అలా ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పాలి. అది చెప్పాలి 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 చెప్పాలి. హే, చెప్పాలి చెప్పాలి చెప్పాలి. చెప్పత్తా. చెప్తాను చెప్తాను. మా వీధిలో జూనియర్ బాలు అని ఉండేవాడు. ఆ, ఆ, కాలనీలో బాగా పాటలు పాడేవాడు. పాడిన ప్రతిసారి మీ అత్త ఫిదా అయిపోయేది. ఛా, వావ్, చూసారా, భారతీదేవి ప్రేమ కదా. అప్పుడు నీ ఏజ్ ఎంతత్తా? అప్పుడు నా వయసు 6 ఏళ్ళు. ఓ, ఏయ్. అండ్ ఇప్పుడు మృదుల. నేనా? నేను చెప్పను. చెప్పవే, ఏం కాదు. వద్దమ్మా. చెప్పమ్మా, చెప్పు. మావయ్య అత్తయ్య చెప్పడం అయిపోయింది, ఇప్పుడు మా ఆవిడ చెప్తుంది. మీరు ఇటు వచ్చేయండి. నేను బాధపడితే ఆయన కన్నీళ్ళు వస్తాయి. నేను నవ్వితే ఆయన మనసు సంతోషపడుతుంది. అతనంటే చాలా ఇష్టం. వావ్. హలో మేడం, అవి కాదు, రొమాంటిక్ మూమెంట్స్ గురించి చెప్పాలి. రొమాంటికా? ఏం లేదు, చెప్పాలి చెప్పాలి. ఆ రోజు ఆయనకి తలనొప్పిగా ఉందంటే అది జరిగింది. సూపర్, మన రొమాంటిక్ కపుల్. ఓకే, ఇప్పుడు సరియు. మాటలతో కాదు, పాటలతో చెప్తాం.